హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజైతే నేను హాలిడేస్ కదా, ఒక యాక్టివిటీ లాంటిది అయితే చేర్చాను. సో ఈ యాక్టివిటీ ఏంటంటే ఒక క్యాలిక్యులేటర్ అయితే తయారు చేయొచ్చు. క్యాలిక్యులేటర్ అంటే మెషిన్ కాదు, అంటే ఒక చెస్ బోర్డ్ మీద మనం క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చెస్ బోర్డు, కానీ చెస్ బోర్డ్ లేకపోతే ఒక పేపర్ మీద మీరు ఇట్లా డ్రా చేసుకోండి బాక్సెస్గా. ఇలా స్క్వేర్స్ డ్రా చేసుకోండి, కొంచెం ఎక్కువనే డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొన్ని కాయిన్స్ కానీ కొన్ని పెన్ క్యాప్స్ కానీ అలాగా మీరు డ్రా చేస్తున్న స్క్వేర్స్లో కానీ ఆ చెస్ బోర్డ్ మీద ఉన్న స్క్వేర్స్లో కానీ పట్టే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే తెచ్చుకోండి. నేనైతే కాయిన్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా తప్పలేదు. సో దాని మీద క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ మీకు ఇక్కడ కెమెరాలో అంత క్లియర్గా కనబడట్లేదు, నేను పేపర్తో మార్కింగ్స్ చేసుకున్నా. ఒక్కొక్క రోకి 2 పవర్స్ అయితే రాసాను అనమాట. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి వచ్చేస్తున్నా. సరే, అసలు ఇది మొత్తం ఎలా వర్క్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ మల్టిప్లికేషన్ చెప్తా కదా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏం తీసుకుంటున్నాను అంటే 4 × 2, 4 × 2 = 8 కదా. సో మీరు 4 × 2 చేయాలంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ ఉంది, ఇది 2 పవర్స్లో 4 ఇక్కడ ఉంది, ఈ 2 పవర్స్లో 2 ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఈ 4 దగ్గర ఈ 4 మీద ఒక కాయిన్ పెట్టాలి, ఈ 2 మీద ఒక కాయిన్ పెట్టాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. 4 × 2 కాబట్టి 4 × 2 8 అని మనం ప్రూవ్ చేయాలి ఈ క్యాలిక్యులేటర్ వాడి. సో 4 × 2 8 అని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇది ఈ రోకి ఈ లైన్కి సంబంధించింది, ఈ కాయిన్ ఈ లైన్కి సంబంధించింది. కాబట్టి ఈ కాయిన్ యొక్క లైన్ ఈ కాయిన్ యొక్క లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ మనం ఇంకొక కాయిన్ పెట్టాలి. అర్థమైంది కదా? ఈ కాయిన్ యొక్క లైన్ ఈ కాయిన్ యొక్క లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ మనం ఒక కాయిన్ పెట్టాలి. సో ఇది కాయిన్. సో ఇక్కడ కాయిన్ పెట్టాక సెకండ్ స్టెప్ ఇది, ఇక్కడ కాయిన్ పెట్టడం. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ లైన్ ఉంది కదా, ఇది మనకి మెయిన్ లైన్, అంటే ఇటు తెచ్చుకోవాలి. కావాలంటే ఇటు కూడా జరుపుకోవచ్చు, కానీ ఏం చేయాలంటే జనరల్గా క్రాస్గా దీన్ని కిందకి మూవ్ చేయాలి. ఎందుకంటే సో అంటే ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, నేను కొంచెం కనబడేలా పడుతున్నాను. ఈ కాయిన్ మనం ఎలా చూడాలంటే ఇక్కడ ఈ ఇంటర్సెక్టింగ్ లైన్లో ఉంది కాబట్టి 2 × 4 8 పొజిషన్లో ఉంది. ఇది జరిపామనుకోండి 4 × 4 16 పొజిషన్లో ఉందంటే. సో ఇక్కడ 2 × 4 16 పొజిషన్లో ఉంది, 2 × 4 8 పొజిషన్లో ఉంది. ఇది 8 అని మనకి అంటే 2 × 4 8 అని మనకు తెలియదు కదా, కాబట్టి ఇది 8 పొజిషన్లో ఉంది మనకు తెలియదు. కాబట్టి క్రాస్గా కిందకి తేవాలి. ఇలా క్రాస్గా మనం కిందకి తెచ్చేసి ఇది అంటే ఈ రోలో ఏ నెంబర్ ఒక లైన్లో ఉందో చూసుకోవాలి. అండ్ ఇది 8 నెంబర్ ఒక లైన్లో ఉంది అంటే మీకు అర్థమై ఉండాలి. సో మీకు మళ్ళీ కావాలంటే 16 4 64 అని చూపిస్తాను, ఇంకో క్లారిటీ వస్తుంది మీకు. ఇది 16, ఇది 4, ఇది దీని లైన్, ఇది దీని లైన్, ఇది 4 లైన్, ఇది 16 లైన్. రెండిటికి ఇంటర్సెక్టింగ్ లైన్లో మనం కనుక పెడితే, సో ఇక్కడ యాక్చువల్గా మనం ఇది కిందకి రావడం వల్ల వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 16 × 4 పొజిషన్లో ఉంది కదా, ఇటు జరిపితే అది 32 × 2 పొజిషన్లో ఉంటుంది. అంటే ఇటేమో మల్టిప్లై బై 2 అవుతుంది, ఇటేమో డివైడెడ్ బై 2 అవుతుంది. కాబట్టి అసలు వాల్యూ ఏం మారట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 64 × 1 పొజిషన్లో ఉంది, 64 1 = 1. అంటే జనరల్గా ఇంకా సింపుల్గా పెట్టుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, క్రాస్గా ఇలా తెచ్చేయాలి కింద లైన్కి. అండ్ దేని దగ్గర అయితే ఉందో అదే దీని ఆన్సర్ 64. అది అన్నమాట సంగతి. సో ఒకవేళ మనం చేయాలనుకున్న మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్స్ 2 పవర్స్లో లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం 2 పవర్స్లోకి తెచ్చుకోవాలి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3 × 4 12 అని చూపిస్తాను. కాబట్టి ఇక్కడ 3 చూపిస్తాను, ఇక్కడ 4 చూపిస్తాను. ఇక్కడ 4 మనం
పెట్టేయచ్చు 4 డైరెక్ట్గా. ఇక్కడ 3 ఎలా పెట్టాలంటే 3ని మనం 2 + 1గా రాసుకోవచ్చు కాబట్టి 2 దగ్గర 1 1 దగ్గర 1 పెడుతున్నాను నేను. యాక్చువల్లీ 3 × 4 కంటే కూడా 3 × 8 చెప్పడం బెటర్ అనిపిస్తుంది. సరే 3 × 4. 3 × 4లో ఇక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే 2 లైన్స్ దగ్గర ఒక కాయిన్ పెట్టాలి. అంటే ఈ 2 లైన్స్ ఇంపార్టెంటే, ఇది రెండింటిని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి 2 లైన్స్ ఇంపార్టెంటే. అండ్ ఈ రెండింటిని కూడా మనం ఇట్లా కింద తెచ్చేయాలి. మనం చేసింది 3 2 + 1 3 × 4 అండ్ మనకు వచ్చింది ఇక్కడ 8 + 4. 8 + 4 ఎంత? 12. అలాగా ఈ క్యాలిక్యులేటర్ వర్క్ అవుతుంది. కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది ఇది ఎలా వర్క్ అవుతుందో, బట్ యా దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు మనం 3 × 6 అని ఒక 5 × 6 చేద్దాం మనం. అంటే యా 5 4 + 1 5 6 అంటే 4 + 2. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒక లైన్ తీసుకుందాం. అంటే ఫస్ట్ ఒక లైన్, ఇదొక లైన్ ఇదొక లైన్ తీసుకుందాం. ఈ లైన్కి ఇంటర్సెక్షన్ ఇక్కడ. దాని తర్వాత ఈ లైన్ అయిపోయింది కదా, ఈ లైన్ మూసేద్దాం. ఈ కాయిన్ లైన్కి ఇంటర్సెక్షన్ ఇక్కడ. సో ఈ కాయిన్ అయిపోయింది. మళ్ళీ ఈ కాయిన్కి వచ్చాం. ఈ కాయిన్కి ఇంటర్సెక్షన్ ఇక్కడ. ఈ కాయిన్కి ఇంటర్సెక్షన్ ఇక్కడ. ఇలా మనకైతే వస్తుంది. సో దీన్ని ఇలా తెచ్చేసుకొని 16 పొజిషన్ ఇది, ఇలా తెచ్చేసుకుంటే 8 పొజిషన్ ఇది, ఇలా తెచ్చేసుకుంటే 4 పొజిషన్ ఇది, ఇలా తెచ్చేసుకుంటే 2 పొజిషన్. సో ఇది కొంచెం చదువుతున్నాను. సో 16 + 8 + 4 అంటే 12 + 16 అంటే 30 అంటే 28 అంటే 38 అన్నమాట. అంటే 5 × 6 చేసాం కదా, 2 + 4 6 6 + 8 14 14 + 16 14 + 16 30. ఎస్ 30. సో ఇలా అయితే మనకి వస్తుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తే చాలా ఈజీ. సో ఫైనల్గా ఇంకొక మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. సో అలా మనం ఇంటర్సెక్టింగ్ స్క్వేర్లో ఒక కాయిన్ అయితే పెట్టి ఇలా మనం తెచ్చేసుకోవచ్చు బాటమ్ లైన్కి, అండ్ మనకి వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ డివిజన్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో దాకా వెయిట్ చేయండి. ఈలోపు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ ఓపెన్ చేసి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, అప్పుడప్పుడు తెలుస్తుంది మీకు.